మీకు ఆమ్లెట్ అంటే ఇష్టమా? జనరల్గా ఎవరైనా ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మొదటగా స్టార్ట్ చేసేది ఆమ్లెట్తోనే. ఆమ్లెట్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి చేస్తూనే ఉంటారు. అలాగే బ్యాచిలర్స్ మోస్ట్ స్టేబుల్ ఫుడ్ కూడా అనొచ్చు ఆమ్లెట్ అనేది. కాకపోతే ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం. అక్కడ వాళ్ళు ఏంటంటే స్పెషల్ ఆమ్లెట్స్. సో జనరల్గా ఆమ్లెట్ ఎలా చేసుకుంటాం మనం? ఎగ్ బ్రేక్ చేసి బీట్ చేసి ప్యాన్ పైన వేసుకుంటాం, అంతే కదా. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి 26 వెరైటీస్ ఆఫ్ ఆమ్లెట్స్ ఉంటాయి. అది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆమ్లెట్స్. సో ఆ ఆమ్లెట్స్ ఏంటి, వాళ్ళ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. హలో దినేష్ గారు. హాయ్ అండి. మీ ఆమ్లెట్స్ గురించి మేము చాలా విన్నాం అండ్ చాలా టేస్ట్ చేయాలనుకున్నాం ఇక్కడికి వచ్చాం. సో ఇంత క్రేజ్ ఎందుకండి మీ ఆమ్లెట్స్ గురించి? అది మాకు కూడా తెలియదండి, కస్టమర్స్ అడగాలి మీరు. అవునా? సో ఎందుకంత స్పెషల్ మీ ఆమ్లెట్స్? జనరల్గా అందరు ఇంట్లో ఆమ్లెట్స్ వేసుకుంటారు కదా, మీ ఆమ్లెట్ ఎందుకు అంత డిఫరెంట్గా ఉంటాయి? అంటే మేము కూడా ఇంట్లో చేసినట్టే చేస్తాము, స్పెషల్ ఏమి ఉండదు. కాకపోతే ఇంకా కస్టమర్స్కి ఎక్కువ నచ్చింది అనమాట అట్లా. కానీ మా దగ్గర ఆమ్లెట్కి మీ దగ్గర ఆమ్లెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకలా? మీరు ఏదో స్పెషల్ స్పైసెస్ కూడా యూస్ చేస్తారని విన్నాం. అంటే మేము తయారు చేసిన మసాలా ఉంటుంది అన్నమాట, ఆ మసాలాతో. సో ఈ మసాలా మీరు ఇంట్లోనే మీరు తయారు చేస్తారు? మేము హ్యాండ్ మేడ్ ఉంటుంది. సో అందులో ఏమేమి ఉంటాయండి మసాలాలో? అంటే జనరల్ ధనియాల పొడి, ఇంకంతా క్వాలిటీ వాడతాం అన్నమాట. ఓకే. సో మీ దగ్గర స్పెషల్ వెరైటీస్ ఏమున్నాయి ఆమ్లెట్స్? వావ్ బ్రెడ్ ఆమ్లెట్ అని ఉంటుంది అన్నమాట. అసలు ఈ ఆమ్లెట్ క్రియేట్ చేయాలని ఎలా మీకు అనిపించింది? అంటే యాక్చువల్గా హైదరాబాద్లో ఎక్కడ లేదు కదా, ఓన్లీ ఎగ్ ఐటమ్స్ ఎక్కడ లేదన్నమాట. నార్త్ ఇండియాలో యాక్చువల్గా ట్రెండ్ అనమాట ఆమ్లెట్ అన్నది. అట్లా మేము ఇంకా హైదరాబాద్లో స్టార్ట్ చేసాం ఓన్లీ ఎగ్స్ అనేసి అన్నట్టు. 2 years కింద అనుకున్నాము, 1 year కింద స్టార్ట్ చేసాం. సో 1 year అయింది మీరు వావ్ ఆమ్లెట్ స్టార్ట్ చేసి? 1 year. సో మీకు ఎక్కడైనా ఫ్రాంచైజ్ ఉన్నాయా, బ్రాంచెస్ ఇక్కడ హైదరాబాద్లో కానీ? ఇప్పుడు మార్చ్లో ముంబైలో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈరోజు మాకు ఏం స్పెషల్ చేసి చూపిస్తున్నారు? ఫ్లఫీ ఆమ్లెట్.